నువ్వు పదవే. ఏంటి ఈ అమ్మాయి మనసులో మాట కనిపెట్టేయగలుగుతుంది? నేను ఆలోచన మాత్రమే పసిగట్టగలను, ఈ పిల్ల మనసులో మాట కూడా కనిపెట్టి చెప్తుంది. అవునే ఉమా, నీ చెల్లెం చేస్తుంటదే? అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు యోగా చేస్తూనే ఉంటది. దాని మైండ్ అది చాలా కంట్రోల్లో పెట్టుకుంటది. నేను ఎప్పుడైనా ఏమన్నా మనసులో మాట్లాడుకుంటే అది ఇట్టే చెప్పేస్తది. మరి నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది కదే, అది నువ్వు నమ్ముతున్నావా? అది ఇంకెవ్వరి గురించి చెప్పినా నేను ఖచ్చితంగా నమ్ముతాను. కానీ అది నీ గురించి చెప్పింది. నీకు నేనంటే ప్రాణం. ఇలా నీ గురించి చెప్తే మాత్రం అది ఖచ్చితంగా అపోహే అయి ఉంటుంది. బస్ వచ్చేసింది పదే. ఆ పదే. ఎందుకు ఎప్పుడు ఇది ఒంటరిగా వస్తుంది? వాళ్ళ బావతో రావచ్చు కదా, నాకు చూసినట్లు ఉంటది. అలాగే వాళ్ళ బావ కూడా నన్ను చూసి షాక్ అవుతాడు. ఎవరి బావ కోసం వెయిట్ చేస్తున్నావా అక్క? ఎందుకు ఎప్పుడు నువ్వు సడన్ గా వచ్చి షాక్లు ఇస్తుంటావు? కాదు కాదు కాదు, మీరు అనుకోకుండా నేను వచ్చాను కాబట్టి మీరు షాక్ అయ్యారు. మనం ఏదైనా దీర్ఘ ఆలోచనలో ఉండి దాని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు అది ఒకవేళ వ్యామోహమే అయితే చిన్న వినికిడి విన్నా చాలా భయపడతారు. అవునా? అయితే ఇప్పుడు నేను మనసులో ఒకటి అనుకుంటాను, నువ్వు కనిపెట్టు.